ఐబొమ్మ రవి గురించి ఉన్నత స్థానంలో ఉన్న సజ్జనర్ను తిట్టడం కరెక్టేనా తీన్మార్ మల్లన్న? ఐబొమ్మ రవి చేసింది 100కి 100% తప్పు. అంటే జనాల విషయంలో ఆయన కరెక్ట్ చేశాడని అనుకుంటారు. ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఐబొమ్మ రవి ఎంకరేజ్ చేసింది పైరసీ. పైరసీ అంటే చట్ట విరుద్ధం. పైరసీ అనేది ఒక చట్ట విరుద్ధం. అది చాలా తప్పు చేయడం. సరే మీరు అనుకుంటా, సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 6 years బ్యాక్ 7 years బ్యాక్ తమిళనాడులో సూర్య హీరో సూర్య విశాలు వీళ్ళు చాలామంది హీరోలు పైరసీని అడ్డుకోవడం కోసం చాలా పోరాడారు. కానీ మన ఆంధ్రాలో జరిగింది తెలియదు. కానీ అక్కడ కొత్త చట్టాలు కూడా వచ్చాయి. మన దగ్గర వచ్చాయో నాకు తెలియదు. కానీ పైరసీ అనేది చాలా తప్పు. దానికి చాలా సెక్షన్స్ ఉంటాయి. సో అది ఎంకరేజ్ చేసిన రవి ఇప్పుడు జైలుకి వెళ్ళాడు. జనాలేమో దేవుడు అంటారు. పాపం ఆయన జైలుకి వెళ్ళాడు. ఆయన ఎవరు తీసుకొస్తారు బయటికి? పాపం పైరసీ ఎంకరేజ్ చేసిన జనాలే. ఆయన పెట్టిన సినిమాలు ప్రతి చూసిన జనాలే. మీ దృష్టిలో హీరో అయ్యాడని చెప్పేసి లాభోదీమో అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళాడు. పాపం ఆ తల్లిదండ్రులు ఏమైపోవాలా? పాపం ఆ తల్లిదండ్రులు ఏమైపోవాలి? అతనికి వేరే ఏదైనా ఉపాధి చేసుకోవాలంటే కూడా ఎవరు అరే నువ్వు క్రిమినల్ రా అంటారు. ఎంత మానసికంగా వేదన గురవుతాడు ఆయన ఐబొమ్మ రవి. జనాలే హీరోని చేసింది, జనాలే మళ్ళీ జీరోని చేసింది. తప్పు జనాలది. అవకాశవాదిగా మారింది కూడా జనాలే చాలా వరకు. ఇప్పుడు పాప ఆయన పరిస్థితి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నా అతనికి ఏమన్నా ఇప్పుడు ఒక మనిషి జైలుకి వెళ్ళాలంటే ఎంత కుంగిపోతాడు. ఇప్పుడు ఆ ట్రోమాల నుంచి బయట చాలా కష్టమైపోతుంది. బయటికి వెళ్ళి వేరే దేశంకి వెళ్ళినా కూడా క్రిమినల్ కేసు ఉంటాయి ఆయన మీద. వెళ్ళాడు ఎక్కడికి ఇప్పుడు. సో ఏదైతే ఇప్పుడు పైరసీ ఉంటుందో అది జనాలు ఎంకరేజ్ చేయడం వల్ల జనాలే తప్పు. సరే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 1000 రూపాయల టికెట్ అని చెప్పేసి చేశాడని చెప్పేసి చాలామంది లబోదిబోని కొట్టుకుంటారు. అంటే 1000 రూపాయల టికెట్ మీకు ఎక్కువ అని ఎప్పుడు అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు సినిమా థియేటర్కి ఎవరైనా కానీ 1000 రూపాయల టికెట్ ఎక్కువ అని చెప్పేసి అంటున్నారా? అభిమానం పేరుతో చెప్పే బానిసత్వం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మా సినిమా హీరో టికెట్ 100 రూపాయలు ఉంటే చూడరు వాళ్ళు. వాస్తవం చెప్తున్నా, 100 రూపాయలు సినిమా హీరో టికెట్ పెట్టారంటే మా హీరో రేంజ్ అయింది 100 రూపాయలు కాదు 1000 రూపాయలు అంటారు వాళ్ళే. టికెట్ రేట్ పెంచేది వాడు కాదు నువ్వు. టికెట్ రేట్ పెంచేది వాళ్ళు కాదు నువ్వు. ఫస్ట్ నువ్వు మారు, ఆటోమేటిక్గా వారు మారుతారు. ఫస్ట్ రోజు 1000 రూపాయల టికెట్ వెళ్ళినప్పుడు లబోదిబోని లోపలికి వెళ్ళిపోతావు. ఒక రోజు 2 రోజులు ఆగు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళావు, కిలో టమాటా ఎంత అడుగుతావు? 100 రూపాయలు అనుకో, కొంటవా కొనో పక్క వెళ్ళిపోతావు. తర్వాత వాళ్ళే పిలిచి 50 రూపాయలకి ఇస్తాడు. ఇది అంతే. 1000 రూపాయలు టికెట్ పెట్టినప్పుడు వెళ్ళొద్దు, మూసుకొని కూర్చొని తర్వాత వాడే ఏదో ఒకటి తగ్గించినప్పుడు వెళ్ళు. అర్థమైందా? నువ్వు వెళ్ళవు, ఫస్ట్ రోజు వెళ్తావు. ఎందుకు? నా హీరో సినిమా ఫస్ట్ రోజు చూడకపోతే నేను అభిమాని కాదు. సో నీకే నువ్వే. వాడు 100 రూపాయలు టికెట్ అనుకో, 100 రూపాయలు ఏంది నేను బ్లాక్లో 5000 పెట్టుకుంటా అంటాడు. అంటే 5000 పెట్టుకుంటే నీ హీరో మీద నీకు అంత అభిమానం అంటే చూపించినట్ట ప్రపంచానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒక పెద్ద హీరో సినిమా 1,00,000 రూపాయలు పెట్టుకున్నాడు ఫస్ట్ రోజు టికెట్. అంటే అది హైక్ కాదా? 1,00,000 రూపాయలు పెట్టుకున్నాడంట టికెట్ రేటు. వాడి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టాడు కంటే ఒకసారి ఏమంటాడు? అన్న ఏం లేదన్న టికెట్ రేటు బాగానే ఉందన్న అంటాడు. పెంచింది టికెట్లు వాళ్ళు కాదు, వీళ్ళు పెంచుకుంటున్నారు ఆటోమేటిక్గా. వీళ్ళు ఏ రోజైతే మానేస్తారో అప్పుడు సెట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో ముందు మనం మారాలి. హీరో అని చెప్పేసి మీరు అనుకుంటే ముందు మీరు మారి ఆ టికెట్ రేటు మీద తగ్గించుకుంటే ఆటోమేటిక్గా వాడు తగ్గిస్తాడు. వాడు అన్నం కాదు, ముందు మీ మైండ్ సెట్ మారాలి. సో అదనమాట. మీ చేసే పనికి ఐబొమ్మ రవి ఇప్పుడు జైలు పాలాడు పాపం. ఏముంది? క్రిమినల్ అయిపోయాడు అందరి ముందు. ఇప్పుడు ఏదో హీరో అని చెప్పి సోషల్ మీడియాలో ఏదో ఫేస్బుక్లో ఫార్వర్డ్ చేసి స్నాప్లో షేర్ చేసి వాట్సాప్లో వైరల్ చేయడం కాదు. ముందు మీరు మారాలి. సో అదనమాట. థ్యాంక్ యూ. తీన్మార్ మల్లన్న కూడా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం తప్పు, సజ్జనార్ను చాలా తిడుతున్నాడు. అలా తీన్మార్ మల్లన్న ఒక విషయం పక్కన పెడితే యాక్చువల్గా ఎవరైనా కరెక్ట్గా ఆలోచించినారంటే అది ఖచ్చితంగా 100% తప్పే అది. సో ఎవరో తెలియని వాళ్ళు మా దేవుడు అని చెప్పేసి పొగుడుతున్నారు. కానీ ఏ విధంగా దేవుడు అవుతాడు? ఫ్రీగా సినిమాలు ఇస్తే దేవుడు అవుతాడా? ఏమన్నా చెప్పండి. ఆ ఫ్రీగా సినిమాలు ఇచ్చేది ఒకటి అర్థమవుతుంది, కానీ ఆ లోపల ఉన్న మ్యాటర్ ఏంటనేది అర్థం కావాలి కదా. సో డేటా కలెక్ట్ చేశారంటున్నారు. ఇంకా ఆ విషయం కూడా మేబీ ఒక 1 week or 10 daysలో బయటకు వస్తుంది. అది ఎటువంటి డేటా ఏంటి అని చెప్పేసి. సో ఆ డేటా వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఎవరైతే దేవుడు, లేకపోతే ఇంకా అది అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, రిలీజ్ చేయాలి, స్ట్రైక్స్ చేస్తాము, ఇది మా దేవుడు అంటున్నాడు చూడు, వాళ్ళకు చెప్తున్నాను. సో ఇదైతే కంప్లీట్గా తప్పే ఇలా చేయడం. సపోర్ట్ అండ్ పాజిటివ్గా మాట్లాడడం ఎవరైతే రివ్యూస్ చేస్తున్నారో అదైతే 100% తప్పదు. టికెట్ రేట్స్ ఎక్కువ పెంచడం వల్ల భయ్యా మేము పైరసీ చూడమని ఇన్ని రోజులు ఏమైంది భయ్యా? సరే ఇప్పుడు టికెట్స్ రేట్స్ ఇన్ని రోజులు అంటున్నారు. ఒకవేళ ఈ ఐబొమ్మ న్యూస్ బయటికి రాకపోతే ఎంత టికెట్స్ రేట్ పెట్టినా పోయేతోళ్ళు పోతున్నారు. ఒక సినిమా చూడాలంటే ఒక డైహార్డ్ ఫ్యాన్ ఉంటే, సపోజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ ఎవరన్నా, ఒక 1000 రూపాయల టికెట్ ఉంటే వాడు ఒక 10 రోజులు పనికి పోయి కానీ ఎగబెట్టుకొని పోతున్నాడు. అంతకుమించి మా సినిమా టికెట్లు పెంచారు మేము చూడడం సినిమా అని ఎవరు ఊరుకుండట్లేదు. సో టికెట్లు పెంచారు అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముండొచ్చో తెలియదు కదా మనకి. సో వాళ్ళకి ఎక్స్పెన్సెస్ చాలా అవుతున్నాయి. ఎందుకంటే ఒక 500 రూపీస్ ఇచ్చే క్యాటరింగ్ బాయ్ ఇప్పుడు 1000 రూపీస్ డిమాండ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఖర్చులు పెరిగిపోతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టికెట్స్ రేట్స్ ఒక 15 ఏళ్ళ కిందట నేను 50 రూపాయలకు సినిమా చూసిన, 40 రూపాయలకు 30 రూపాయలకు సినిమా చూసిన.
సో ఇప్పుడు పెరిగాయి. సో నాకు 15 ఏళ్ళ కిందట నా పాకెట్ మనీ 1 రూపీ. సో ఇప్పుడు నేను నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నా. సో దానికి దీనికి డిఫరెన్స్ ఉన్నప్పుడు దానికి కూడా డిఫరెన్స్ ఎగ్జాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అది. సో మనం ఆ విషయంలో చేయడానికి లేదు. సో అదొక్కటే పక్కన పెడితే వైన్ షాప్స్, బార్స్ అవన్నీ ఉన్నాయి. సో దాంట్లో ఎవ్రీ ఇయర్ పెంచుతూనే ఉన్నారు. క్లాత్స్ పైన కానీ, ఎలక్ట్రానిక్స్ పైన కానీ ప్రతిదానిపైన పెంచుతున్నారు. సో ఎవ్వరు అక్కడికి వెళ్ళి పాయింట్అవుట్ చేయరు. సో ఇదొక్కటే పాయింట్అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇమ్మడి రవి అనే వ్యక్తి ఐబొమ్మ వెబ్సైట్ క్రియేట్ చేసి ఉంచాడు. సో ఫ్రీగా మూవీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఎన్ని రోజులు చూసేవాళ్ళు అయిపోయింది. సో ఇది బయటకు వచ్చిన తర్వాత దీని గురించి అంటున్నారు అంతే. బయటికి రాకముందు యథావిధిగా చూసేవాళ్ళు ఎవరైనా. ఏముందంట సజ్జనార్ గారి చిట్ట ఆయన దగ్గర ఏముందంట, ఆయనకి మళ్ళీ కష్టపడి చదివాడంటనా, ఆయనకి మళ్ళీ కష్టపడి కాలం నాడు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యాడంటనా. ఏముందని ఐబొమ్మ రవి చేసింది తప్పని మా యావత్తు సినిమా ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది. ఒక నటిగా నేను కూడా మాట్లాడాను. కానీ ఇటువంటి రవిని ఎన్కౌంటర్ చేయాలి అనడం కరెక్ట్ కాదు. ఎన్కౌంటర్ కంటే ఇంకా భయంకరమైనటువంటి శిక్షలు వేయాలి. చచ్చిపోవద్దు. చచ్చిపోతే చేసిన తప్పులు, చేసిన పాపాలు ఒక బుల్లెట్తో వెంబడిని వెళ్ళిపోతుంది. అలా కాదు. ఈ తప్పు నేను ఎందుకు చేశానా, ఇంతమందిని నేను ఎందుకు బాధ పెట్టానా, ఇంతమంది కడుపు నేను ఎందుకు కొట్టానా, ఇంతమంది మనోభావాలను నేను ఎందుకు దెబ్బతీసానా అని బాధపడేలాగా చేయమని నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ పెట్టాను. రవిని ఎన్కౌంటర్ చేసే ముందు నిర్మాతలని ఎన్కౌంటర్ చేయండి అని చెప్పేసి కూడా తీర్మానం వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఫస్ట్ దాన్ని న్యూస్ ఛానల్లో రానివ్వకుండా ఎన్కౌంటర్ చేయండి. ఏదన్నా అయితే తర్వాత చూసుకుందాం. ఏదన్నా ఎవరిని తీన్మార్ మల్లన్నానే అసలు ఫస్ట్ న్యూస్ ఛానల్కి ఏంది. అతను ఒకప్పుడు న్యూస్ ఛానల్ పెట్టాడు కదా, అతను ఒకప్పుడు యూట్యూబరే కదా. అలా ఎదుగొచ్చిన మనిషి సినిమా ప్రపంచం గురించి, సినిమా ప్రపంచంలో కష్టాల గురించి, ఆర్టిస్టుల కష్టాల గురించి ఇవన్నీ తెలియవా, ప్రొడ్యూసర్ల కష్టాలు తెలియవా? తెలిసిన ఒక వ్యక్తిగా ఇలా మాట్లాడదాం చాలా ఖండిస్తున్నాను నేను. ఒక టికెట్ రేట్స్ హైక్ కానీ అండ్ ఆ సినిమా థియేటర్లో పాప్కార్న్స్ రేట్ కానీ వాటర్ బాటిల్ రేట్లు ఎక్కువ అయిపోయి ఏమండి దీన్ని మాత్రం నేను కూడా బాధపడుతున్నానండి. ఒక ప్రేక్షకురాలిగా, ఒక సినిమా అభిమానిగా, ఒక సినిమా అండ్ ప్రతి దాంట్లో ఒక నటించే ఒక నటిగా నేను కూడా బాధపడుతున్నాను. చాలా టూ మచ్ ఉన్నాయి రేట్లు. నేను కూడా మొన్ననే రీసెంట్గా వెళ్ళాను. అసలు మల్టీప్లెక్స్ థియేటర్లలో ఎలా ఉంటాయా, సింగిల్ థియేటర్లలో ఎలా ఉంటాయా అని నేను కూడా వెళ్ళాను. థియేటర్కి వెళితే ఎంత భయంకరంగా ఉన్నాయంటే టికెట్లు. దీన్ని నేను కూడా ఖండిస్తున్నాను. ఐబొమ్మ రవి చేసింది తప్పే కాదని నేను చెప్పట్లేదు. కానీ మా సినిమా వాళ్ళు, మా ప్రొడ్యూసర్లు ఏంటంటే కొంచెం చూసి, ప్రేక్షకులు పేదవాళ్ళు ఉంటారు అంటే ఇంతకు ముందర లెక్క సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ముందర టికెట్ల రేట్లు పెరిగిపోయినాయి. దయచేసి ప్రొడ్యూసర్లకు నేను ఒకటే కోరుకుంటున్నానండి, గవర్నమెంట్కి కూడా ఒకటే కోరుకుంటున్నాను, సినిమా థియేటర్ల యాజమాన్యానికి కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి ఏంటంటే మేము ఎలా బ్రతకాలో సినిమా ప్రపంచంలో, మేము ఎంత కష్టపడాలో సినిమా ప్రపంచంలో, సినిమా చూడటానికి వచ్చే మా అభిమానులు కూడా సినిమా చూసి బ్రతకాలి కనుక దయచేసి కొంచెం రేట్లు తగ్గించండి, టికెట్ల రేట్లు పెంచొద్దు. ఒకటి నిన్న మనం దిల్రాజు గారు చెప్పారు ఇంక ఈ సినిమాతో రేట్లు పెరగవు అని. ఒకటి గవర్నమెంట్ ఏ రేటు ప్రకటించిందో ఆ రేటుకే మేము టికెట్లు అమ్ముతాము, పెరగవు అని. దయచేసి థియేటర్లో జరుగుతున్నటువంటి దోపిడీని కూడా ఆపితే మా సినిమా ప్రొడ్యూసర్లే కానీ, గవర్నమెంటే కానీ, సినిమా యాజమాన్యమే కానీ కొంచెం కళ్ళు తెరవండి. ఏంటంటే బయట 20 రూపాయల బాటిల్ లోపల 100 రూపాయలు అంట, బయట 20 రూపాయల పాప్కార్న్ లోపల 400 రూపాయలు అంట. ఏంటి ఇంత దారుణమా? ఇక కూల్ డ్రింక్స్ అవి ఇవైతే విపరీతంగా పెరిగిపోయినాయి రేట్లు. మల్లన్న గారు ఇంకో వ్యాఖ్యలు చేశారు, దమ్ముంటే సైబర్ నేరగాలను పట్టుకోండి, ఐబొమ్మ రవి వాళ్ళ లాంటి వాళ్ళని కాదు, సైబర్ నేరగాలను పట్టుకోండి దమ్ముంటే అని చెప్తున్నారు. ఫస్ట్ తీన్మార్ మల్లన్నని పట్టుకోండి, లోపలేయండి, తర్వాత సైబర్ నేరగాళ్ళు దొరుకుతారు, అందరూ దొరుకుతారు. ఎవరు దొరకకుండా ఇక్కడ ఎవరు ఉండరు. అందరినీ పట్టుకుంటుంది ప్రభుత్వం. పోలీసులు ఉన్నదే ప్రజల రక్షణకై, ప్రజల సేవకై. అటువంటి పోలీసులను పట్టుకొని నువ్వు అందులో సజ్జనార్ గారిని పట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి ఒక వ్యక్తిని, పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తిని నువ్వు మాట్లాడావంటే మల్లన్న నీకు మడత పెట్టాలి మల్లన్న. అయితే నువ్వు చేసే ఎన్కౌంటర్స్ అన్ని బూటకప్ ఎన్కౌంటర్స్ అని చెప్పేసి సజ్జనార్ చేసిన ఎన్కౌంటర్ గురించి టాపిక్ రావడం జరిగింది. ఎట్లా చూడొచ్చు? నీకు తెలుసా? నువ్వు చూసావా బూటకప్ ఎన్కౌంటర్? ఎటువంటి ఎన్కౌంటరో నీకు తెలుసా? నువ్వు చూసావా ఎప్పుడైనా? ఎక్కడైనా నువ్వు చూసే మాట్లాడుతున్నావా ఈ మాటలన్నీ? అసలు నీకు అలా మాట్లాడడానికి నోరెలా వచ్చింది? అంత ట్రైనింగ్ తీసుకొని, అంత చదువు చదివి, అంత ఇది పెట్టుకున్నటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసులు అయినటువంటి వ్యక్తులు బూటకప్ ఎన్కౌంటర్లు చేస్తారా? నిన్ను చేస్తే ఒక్కసారి సరిపోద్ది మళ్ళీ నా ఎన్కౌంటర్. సజ్జనార్ గారు ఇక మీరు డిస్కో సజ్జనార్ మల్లన్న ఎవరినంటే సజ్జనార్ గారు మీరు తీన్మార్ మల్లన్న డిస్కో బాగా చేస్తున్నాడు. ఓవరు ఇంకా చూసుకోండి మీరు. ఐబొమ్మ రవికి అందరు సపోర్ట్ చేస్తారు, సజ్జనార్ను తిడుతుండు తీన్మార్ మల్లన్న కూడా. ఎందుకంటే ఇప్పుడు అతను ఎందుకు అరెస్ట్ చేసిరన్న, అతను ఏం చేసిండు తప్పు?
గరీబ్ వాళ్ళకి ఫ్రీగా పైసలు ఎవరిదారు ఉండో వాళ్ళ కోసం మనోడు చేసిండు. అందరూ డబ్బులు ఉన్న వాళ్ళతో ఇప్పుడు 3,000 2,000 టికెట్లు కొంటారు, మేము వెళ్ళాం కదా. వాళ్ళు అట్లా ఆలోచించి అరే పాపం వాళ్ళ గురించి ఎట్లా మన గురించి అది ఇట్లా గరీబ్ వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు అని చెప్పి అది ఆలోచించి మనోడు కరెక్ట్ డిసిషన్ చేసిండు, మంచిగా చేసిండు, ఏం చేయలేదు తప్పదే. మనోడి మీద తప్పు కేసు పెట్టడం నా వరకు అయితే. అంటే రేప్ కేసులు కానీ వేరే కేసులు బాధితులను పక్కపొండి పెట్టుకొని నువ్వు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేవు, ఆ హీరో గాళ్ళను వేసుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టామని తిన్మర్మల్ ఇస్తుండ్రు. ఎవరిని? సజ్జనార్ను. సజ్జన కరెక్టే, తిట్టింది కూడా కరెక్టే. వాళ్ళ పెళ్ళమే అంట కదా ఇరికిచ్చింది కూడా మనల్ని. అది అలాగేడుంది పట్టుకోవడం అంతా సత్తా. అంటే పోలీసులు నాకైతే ఇప్పుడు దిమాగ్ లేదనుకుంటాం అంతే. అంటే ఎందుకు ఇట్లా ఆయన పైరసీ చేసిన ఆయన ఎందుకు అట్లా దేవుళ్ళకి చేస్తారు జనాలు? దేవుళ్ళకి అంటే ఎవరు మనని గురించి చెప్తున్నాను. మనోడు ఎందుకంటే పేదోళ్ళ కోసం ఇవంతా చేసింది కదా, అందుకే అతను సపోర్ట్ చేయాలి కదా మనం కూడా. మరి ఆయనకు శిక్ష చేస్తే వద్దు, శిక్ష చేస్తే వేస్ట్ ఇక మళ్ళా కష్టమవుతుంది బాగా. పోలీసు వాళ్ళే వాడుకుంటే దేనికన్నా సైబర్ క్రైమ్కి వాడుకుంటే ఇంకా బెటర్, నెక్స్ట్ లెవెల్ అది. ఇంకా మనకి ఆ హెల్ప్ కూడా ఉంటాడు, హెల్ప్ చేస్తుంటాడు. మనం దిమాగ్ హైలైట్ ఉంది. అసలు ఆ దిమాగ్ ఎవరికి చూడలేను అంత ఇంతవరకు, చూడలేను నేను ఇప్పుడు.